సరే ఇక ఆర్జీవి గారి విషయానికి వచ్చేసరికి ఆయనకి ముంబై అంధేరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించిందంటే చెక్ బౌన్స్ కేసులో అసలు ఏం జరిగింది? మరి రీసెంట్ టైమ్‌లో అంటే కేసులన్నీ వేధించడం చూస్తూ ఉన్నాం ఆర్జీవి గారిని. మీరేం చెప్తారు అసలు దీని గురించి? ఇదేంటంటే రొటీన్ మార్కెట్ బిజినెస్ అది. హ్మ్. ఆ 'సత్య 2' ఏదో రిలీజ్ చేసాడు మళ్ళీ. హ్మ్. అదేదో అనుకున్నది అవ్వలేదు. హ్మ్. సో దాని మీద అతను అప్పుడెప్పుడో ఇచ్చిన చెక్ ఇది. హ్మ్. ఆ చెక్‌ని చెక్ బౌన్స్ కేసు ఇది. ఓకే. చెక్ బౌన్స్‌కి ఏ ఒక్కదానికి అటెండ్ అయ్యినా చార్జ్ షీట్ అయ్యేది. తర్వాత తేలేది. హ్మ్. మనాడు ఏమనుకున్నాడో ఏంటో కేర్ చేయలా. కేర్ చేయకపోతే ఏంటంటే కేసు పెట్టిన వాడికన్నా కోర్టు కోపం వస్తుంది. హ్మ్. అంటే కోర్టు నుంచి మీకు పంపిస్తే మీరు అంత కేర్ చేయరా మమ్మల్ని? కోర్టు అంటే మీకు అంత చులకనగా ఉందా? అని కోర్టు ఇమీడియట్‌గా అఫెండ్ అవుద్ది. అవును. అఫెండ్ అయ్యే 3 నెలల్లోపు కట్టాలి, లేకపోతే అరెస్ట్ వారెంట్ అని చెప్పారు. హ్మ్. 3 నెలలు సెటిల్ అయిపోద్దామని. 3 నెలలు ఏదో పెద్ద అమౌంట్ కూడా 3,80,000 అంతే 3,70,000 3,70,000 పెద్ద ఎవరో ఒకళ్ళు అసలు తరపునే కూడా కట్టేస్తారు బాంబేలో. అది ఊరినే ఏదో చిన్న అంటే ఒక చిన్న గ్యాప్ అంతే. ఓకే. అది దీనికి కూడా కోర్టుకు రావాల్సినంత పని ఉండేది కాదు. హ్మ్. అది కొంచెం మనడు కొంచెం ఓవర్ హెడ్ స్ట్రాంగ్ కదా, ఏం అనుకుని ఉంటాడు. ఓకే. వాడు వదిలిపెట్టలే అది. ఓకే. అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు సార్. ఎంత జైలుకి వెళ్ళే పరిస్థితులు ఏం కాదు. ఓకే. ఉన్నాయి న్యూస్ అంతే. అంటే సార్ మొన్నటి వరకు కూడా ఆర్జీవి గారిని వరుసగా కేసులు ఇబ్బంది పెట్టడం మనం చూస్తున్నాం. మొన్నటి వరకు అరెస్ట్ అయిపోయాడు ఆర్జీవి, 3rd డిగ్రీ విధించేశారని చెప్పేసి అంతకుముందు కేసులు వరుసగా పెట్టారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఈ కేసు అంటే వరుసగా కేసులు వేధించడం మీరు ఏ విధంగా చూస్తారు సార్? వేధించటం ఏముందమ్మా, నువ్వు తప్పు కేసులు ఉంటాయి. నువ్వు ఆర్జీవి అనేవాడు హ్మ్. తెలివిగలడు. హ్మ్. ఆ మాట వాస్తవం. హ్మ్. నీకు నాకు తెలిసిన దానికన్నా లీగల్‌గా ఎక్కువ తెలుసు. అవును. బాంబేలో పోరాడి వచ్చినాడు. బాంబేలోనే లీగల్‌గా చాలా ఫైట్లు చేసి వచ్చాడు. హ్మ్. సో అతనికి లీగల్‌గా బాగా మైండ్ ఉంది. ఓకే. సో నువ్వు నేనైతే గబుక్కున పోలీస్ చెప్పింది, లాయర్ చెప్పింది బ్లైండ్‌గా వెళ్ళిపోతాం. వాడు పోలీస్ చెప్పింది, లాయర్ చెప్పింది అంత బ్లైండ్‌గా వినేయడు. హ్మ్. అంటే మనం ఇలా ఎందుకు చేయకూడదు? ఈ సెక్షన్ ప్రకారం గతంలో జైపూర్‌లో ఈ కేసుకి ఇలాంటి కేసు ఒకటి దానికి ఇలాంటి తీర్పు ఇచ్చారు కదా, దాని ముందు మనం ఆ లైన్‌లో ఎందుకు వెళ్ళకూడదు? ఇట్లా అతని నాలెడ్జ్ ఉంది. హ్మ్. సో నాలెడ్జ్‌కే విల్ సపోర్ట్ హిమ్సెల్ఫ్. అందుకనే అతను అరెస్ట్ చేయటం అంత ఈజీ కాదు అన్నది. ఆ రోజు కూడా గతంలో కూడా చెప్పారు, అతను అరెస్ట్ చేయటం అంత ఈజీ కాదు. హ్మ్. వీళ్ళు చెప్పే ఫ్లిమ్సీ ఎక్స్క్యూజెస్ తోటి అరెస్ట్ చేయలేరు. చట్టం నీకైనా ఒకటే, నాకైనా ఒకటే కదా. హ్మ్. నువ్వేదో నీకు అనుమానం ఉందో అరెస్ట్ చేయమంటే కాదు కదా. హ్మ్. అరెస్ట్ చేయాల్సిన రీజన్ ఎక్కడ ఉంది? అది దాంట్లో ఎక్కడ కుదరలా. అది ఓకే. ఎక్కడ వాస్తవాలు కావు కదా. హ్మ్. నా కోపం ఉంది అరెస్ట్ చేయమంటే చేయదు ప్రభుత్వం. ఓకే సార్. సార్ ఇక ఆర్జీవి గారు రీసెంట్ ఒక ట్వీట్ చేశారు. అంటే 'సత్య' సినిమాని 27 ఏళ్ల తర్వాత మరొకసారి ఇటీవల చూడడం జరిగింది. ఆ సినిమా చూసాక అంటే ఈ సినిమా ఇంత గొప్ప సినిమా నేనే తీస్తానని ఒక కన్నీళ్లొచ్చేసాయి. సో ఇటువంటి సినిమాలు ఇక మీదట చేస్తాను. ఇప్పటివరకు తీసిన సినిమాలు అవి ఏదో ఇండస్ట్రీ అవకాశం ఇచ్చినా యూజ్ చేసుకోలేకపోయాను. ఇక నుంచి మంచి సినిమానే తీస్తానని చెప్పేసి ఆయన చెప్పడం అసలు ఎమోషనల్ అవుతూ చెప్పడం చూసాం సార్. మరి బుద్ధి ఇప్పుడు చాలా సంతోషం. హ్మ్. ఇక నాలాంటి వాళ్ళు గతంలో కూడా చాలా సార్లు చెప్పారు, హ్మ్. ఆర్జీవి నీకు గాడ్ హెస్ గివెన్ గిఫ్ట్, గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, నువ్వు ఎంతో మందికి మార్గదర్శిగా నిలబడిన డైరెక్టర్వి, గొప్ప గొప్ప సినిమాలు తీసావు. అసలు ఆడియోని శివాలో ఆడియో సౌండ్ తోటి థ్రిల్లింగ్ అనేది చేసావు. ఇప్పుడు ఉన్న డైరెక్టర్ నువ్వు ఈ చిల్లర వేషాలు మానేసి, చిల్లర సినిమాలు తీయటం మానేసి, నీకున్న టాలెంట్ని చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగించి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ తీయి, మళ్ళీ ఒక రంగీలా తీయి, మళ్ళీ ఒక సర్కార్ తీయి, మళ్ళీ ఒక సత్య తీయి. నువ్వు తీయగలిగిన వాడివి, తీయగలిగిన కెపాసిటీ ఉన్నవాడివి, ఆ టాలెంట్ ఉన్నవాడివి. ఎందుకు బురదలో పోసే పన్నీలాగా అయిపోతున్నావు? నీ ఇలాంటి మంచి సినిమాలు తీసి క్రియేటర్గా ఉండవలసిన వాడు ఇలా డిస్ట్రక్టివ్గా అవుతున్నావు అని చాలాసార్లు అలాంటి వాళ్ళు అంటే అతన్ని తిట్టేవాడిని, నేను తిడతాను, కానీ టాలెంట్ని ఎప్పుడు గౌరవిస్తాను. అతని దగ్గర మహత్తరమైన టాలెంట్ ఉంది, మామూలు టాలెంట్ కాదు. వాళ్ళ డైరెక్టర్ చాలామంది తన దగ్గర పనిచేసిన వాళ్ళు. అవును. ఆ మహత్తరమైన టాలెంట్ ఉన్నవాడు నాశనం అయిపోతున్నాడు బాధ కొద్ది తిట్టేవాడు. ఇలా 10 మందికి ఉపయోగపడేవాడు, ఇండస్ట్రీకి ఉపయోగపడేవాడు, తన నుంచి ఇంకో 10 మంది డైరెక్టర్ తయారవుతారు. హ్మ్. అలాంటి టాలెంట్ ఉన్న మనిషి ఇలా తయారవుతున్నాడు, ఇలా అమ్మాయిలు కాళ్ళు నాకటాలు చండాలంగా చేస్తాడు బాధపడి తిట్టేవాడినే, కానీ టాలెంట్ గొప్ప టాలెంట్. అది మా లాంటి వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తాను, నువ్వు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ రా, హ్మ్. మళ్ళీ పాత రంగీల డైరెక్టర్ ఆర్జీవి రా, నువ్వు నీ థింకింగ్లోనే మంచి వెరైటీ డిఫరెంట్ ఉంది, నీ థింకింగే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తావు, అది చాలా అవసరం వాళ్ళ జనరేషన్కి ఓకే. అని చెప్తా ఉన్నాను. ఇవాళ అతను ఆ మాట
నేను అన్నమాట విన్నాడో లేదో ఏమైనా నేను మళ్ళీ ఆ సినిమాలు తీస్తాను అంటే హ్యాట్స్ ఆఫ్. వీ లవ్ ఇట్ రామ్, యూ కమ్ బ్యాక్. ఆల్రెడీ అనౌన్స్ చేశాడు సిండికేట్ అనే సినిమాని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అది కూడా ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. ఒక రంగీలా, ఒక సత్య, ఒక రక్త చరిత్ర లాంటి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. అయితే ఇంకొంతమంది ఆయన సీరియస్ గా సినిమాలు తీద్దామనే ప్రయత్నం ఇంత కూడా చేశారు. అంతకుముందు నాగార్జున గారితో ఆఫీసర్ అది సీరియస్ గా సినిమా తీద్దామని తీసినా అది రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇప్పుడు ఇటువంటి సినిమాలో అటువంటి ఫలితాలు కూడా రాకూడదని కోరుకుంటున్నారు సార్. మరి ఈ సిండికేట్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందంటారు సార్? చూద్దాం, అప్పుడే దాని అంచనాలు కట్టేసేసి కాదు, కానీ అసలు ఫస్ట్ నిర్ణయం తను పర్ఫెక్ట్గా నేను మళ్ళీ ఆ రోజులకు వచ్చేస్తున్నాను, ఆ సినిమాలు తీస్తాను అన్న మాటకి కట్టుబడి తను ఆ రైల్లో ప్రయాణం చేస్తే అప్పుడు దాని మీద ఎస్టిమేషన్. అప్పుడు ఇప్పుడు ఎందుకు ఆల్లేదు సోర్లేదు కొడుకు పేరు సోమలింగం అని ఇప్పుడు ఎందుకు? ఓకే సార్.